అక్రమాల భవనం నేలమట్టం. ఇది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించిన కూల్చివేతల మీదన ఈనాడు ఆంధ్రజ్యోతిల కథనాలు. వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ అన్నటువంటిది. ఆ నిర్మాణానికి ఏ అనుమతులు లేవు, నోటీసులు ఇచ్చినా స్పందించిన వైకాపా, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారుల చర్యలు అంటే అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ అన్ని చట్టాలను కాలరాస్తూ అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని అధికారులు శనివారం కూల్చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఏ అధికృత సంస్థ అనుమతులు తీసుకోకుండా నిర్మాణం ప్రారంభించి ఒక అంతస్తు కట్టేశారు. ఏ దశలో నిబంధనలు పాటించలేదు. అధికారంలో ఆ పార్టీయే ఉండటంతో యంత్రాంగం అంతా అచేతనంగా ఉండిపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఈ నిర్మాణం జరుగుతోంది. జలవనరుల శాఖకు చెందినటువంటి బోట్ యార్డ్ స్థలంలో కృష్ణా బకింగ్హామ్ కాలువను ఆనుకుని దీన్ని నిర్మిస్తున్నారు. స్థల యజమాని జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదు. ఆ స్థలం తీసుకునేందుకు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. పైగా అమరావతి బృహత్ ప్రణాళికకు విరుద్ధంగా